అమరావతి బిల్లు పార్లమెంట్లో పాస్ అయింది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సవరణ చేశారు. ఈ సవరణ ప్రకారం హైదరాబాదు తెలంగాణకు రాజధానిగా, అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ఉంటాయి. అయితే అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ తీసుకొచ్చినటువంటి ఈ సవరణ బిల్లుని లోక్సభలో ఇవాళ వైఎస్ఆర్సీపీ వ్యతిరేకించింది. అంటే అమరావతి రాజధానిగా కొనసాగడానికి మేము వ్యతిరేకం అని స్పష్టంగా లోక్సభ సాక్షిగా ప్రకటించారు. దీంతో ఇక అమరావతికి సంబంధించి వైఎస్ఆర్సీపీ వైఖరి మీద ఎవరికీ ఎటువంటి అనుమానాలు ఉండాల్సిన పని లేదు. వాళ్ళు రాజధానిగా అమరావతిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ తరఫున మిథున్ రెడ్డి గారు మాట్లాడారు లోక్సభలో. ఆయన ఏం చెప్పాడంటే, మేము ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు రాష్ట్రంలో, కానీ ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నాం. ఈ రెండింటికి పొంతం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టి అదే మాట అన్నాడు. ఆయన మాటలోకి వెళ్దాం. ఆయన ఇంకా చాలా వెరైటీగా మాట్లాడాడు. ఫస్ట్ లోక్సభలో ఏం జరిగిందో చెప్తున్నాను. మేము రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు, కానీ ఈ బిల్లును మాత్రం వ్యతిరేకిస్తున్నాం. ఈ బిల్లు ఏమిటి? అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేటువంటి బిల్లు. ఎందుకు వ్యతిరేకిస్తామని చెప్పాడు మిథున్ రెడ్డి గారు? ప్రజెంట్ ఫామ్లో మేము వ్యతిరేకిస్తున్నాం అన్నాడు. మేము రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు అన్నాడు. సో ఈ బిల్లులో ఏం ప్రొవిజన్స్ ఉన్నాయి? 10 ఏళ్ల పాటు కొత్తగా ఏర్పడ్డ 2 రాష్ట్రాలకి హైదరాబాద్ రాజధానిగా ఉంటుంది. ఆ తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా కొనసాగుతుంది అని ఇప్పటివరకు ఉంది. దాంట్లో కొత్తగా ఒక చిన్న మాటను చేర్చారు. ఏమిటి? ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అమరావతి ఉంటుంది అని. అంటే 10 ఏళ్ళు హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్గా ఉండటం పూర్తయిన తర్వాత అమరావతి రాజధానిగా ఉంటుంది అని. ప్రజెంట్ ఫామ్లో ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నామని చెప్పి వైఎస్ఆర్సీపీ అంటే అర్థం ఏంటి? అమరావతిని రాజధానిగా వ్యతిరేకిస్తున్నామని. ఎంత డొంక తిరుగుడుగా చెప్పినా కూడా. సో లోక్సభలో వీళ్ళేం మాట్లాడినా అది అప్రూవ్ అయింది. చాలామంది ఇతర పార్టీల వాళ్ళు కూడా, అంటే సమాజ్వాదీ పార్టీ, శివసేన ఇట్లాంటి పార్టీలు కూడా సమర్థించినాయి. సో ఆ రకంగా బిల్ అయితే పాస్ అయింది. తర్వాత రాజ్యసభలో ప్రవేశపెడతారు. అక్కడ కూడా ఆమోదం పొందితే అది చట్టం అవుతుంది. కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ దీన్ని వ్యతిరేకించడం పార్లమెంట్లో ఫస్ట్ పాయింట్. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఒకవైపున పార్లమెంట్లో అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ బిల్లు ఆమోద ముద్ర పొందుతూ ఉంటే ఈయనేమంటాడు? అసలు రాజధాని అనే పదమే రాజ్యాంగంలో లేదు అని కొత్తగా తీసుకొచ్చాడు ఒక ఆర్గ్యుమెంట్ని. సీట్ ఆఫ్ గవర్నెన్స్ అని మాత్రమే ఉంది. ఈ వాస్తవాన్ని ఎవరూ మర్చిపోవద్దు అన్నాడు. దానికి అర్థం ఏంటి? అసలు రాజ్యాంగంలో లేకపోతే ఏంటి? అసలు ఏ సందర్భంలో చెప్తున్నాడు ఆయన అర్థం కాలేదు నాకు. రాజ్యాంగంలో రాజకీయ పార్టీ అనే ప్రస్తావనే లేదు. బహుశా చాలామందికి తెలిసి ఉండదు ఇది. మన రాజ్యాంగంలో రాజకీయ పార్టీల గురించి ప్రస్తావనే ఉండదు. రాజకీయ పార్టీ అనే పదమే లేదు రాజ్యాంగం మొత్తంలో. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పార్టీ ఎందుకు పెట్టాడు? రాజకీయ పార్టీ అనే పదం రాజ్యాంగంలో లేదు అని అనొచ్చు కదా ఎవరైనా. రాజ్యాంగంలో రాజకీయ పార్టీ అనే పేరు లేకపోయినా కన్వెన్షనల్గా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాజకీయ పార్టీలు ఉన్నాయి. వాటి ప్రాతిపదిక మీద ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ రాజకీయ పార్టీల ద్వారానే దేశంలో రాజకీయం నడుస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్నికవుతున్నారు. రాజ్యాంగంలో లేనంత మాత్రాన మీ రాజకీయ పార్టీ ఉండటానికి వీల్లేదు, రాజకీయ పార్టీ ద్వారా పోటీ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఎవరైనా అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? తర్వాత ఇంతకాలం తర్వాత ఇప్పుడు గుర్తుకొచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారికి రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదని? 2014లో రాజధాని గురించి చర్చ వచ్చినప్పుడు అసెంబ్లీలో, అప్పుడు కనీసం 30,000 ఎకరాలు ఉండాలి, 50,000 ఎకరాలు ఉంటే ఇంకా మంచిది అని ఇట్లా మాట్లాడాడు కదా ఆయన. అప్పుడు గుర్తుకు రాలేదు? అప్పుడు ఎవరు చెప్పలేదు ఆయనకి మన రాజ్యాంగంలో అసలు రాజధాని అనే పేరే లేదండి అని? రాజ్యాంగంలో రాజధాని ప్రస్తావనే లేకపోతే 3 రాజధానులు ఎందుకు? రాజ్యాంగంలో లేదు కదా రాజధాని, అసలు రాజధాని అవసరం లేదు, నేను ఎక్కడుంటే అక్కడ రాజధాని ముఖ్యమంత్రిగా అని చెప్పి వదిలేయచ్చు కదా. అంత కష్టపడి 3 రాజధానుల బిల్లు తీసుకురావటం, ఆ తర్వాత దాని మీద గందరగోళం కావడం, ఇవన్నీ ఎందుకు? ఏ ఆలోచనతోటి, ఏ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా మళ్ళీ ఇప్పుడు రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదు అనే ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చాడో అర్థం కావడం వల్ల అంతటితో ఊరుకోవాలా, కొత్త ప్రపోజల్ పెట్టాడు మళ్ళీ రాజధానికి సంబంధించి. అంటే ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పి అనుకోవడానికి వీల్లేదు. ఏంటి కొత్త ప్రపోజల్ అంటే ప్లాన్ బి అట. ప్లాన్ బి పేరిట జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అంటే, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ప్రాంతాన్ని రాజధాని చేయండి. ఇప్పుడు ఆల్రెడీ
విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని ఉన్నది. మళ్ళీ కొత్తగా విజయవాడ మచిలీపట్నం గుంటూరు ప్రాంతాన్ని రాజధాని చేయడం ఏంటి? మచిలీపట్నం నుంచి విజయవాడకి దూరం 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకి 40 కిలోమీటర్లు. ఈ ప్రాంతంలో మొత్తం 110 కిలోమీటర్ల హైవే ఉంది. అయితే ఏంటి దానికి అర్థం ఏంటి అసలు? ఈ 3 నగరాలను కలిపి రాజధానిగా చేయాలట. మరి విశాఖపట్నం సంగతి ఏమిటి? విశాఖపట్నం రాజధాని అని కదా ఈయన గొడవ చేసింది. 3 రాజధానుల బిల్లు ప్రవేశపెట్టినప్పుడు విశాఖపట్నం, అమరావతి, కర్నూలు అని కదా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లా కాకుండా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని ఎందుకు చెప్పలేదు ఆనాడు? అంటే బుద్ధికి ఎప్పుడు ఎత్తొస్తే అది రాజధానియా? దాన్ని అమలు చేస్తారా రాష్ట్రంలో అటువంటి ఆలోచనల్ని? ఈ 3 ప్రాంతాలని రాజధానిగా గుర్తించాట మావిగన్ పేరుతోటి రాజధాని ప్రాంతాన్ని ప్రకటించాలట. అమరావతి అనే పేరుతోటి రాజధానిని ఇప్పుడు పార్లమెంట్లో చట్టం గుర్తిస్తోంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదన ఏంటంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 ప్రాంతాలకు కలిపి రాజధానిని ప్రకటించాలట. దీనికి మావిగన్ అని పేరు పెట్టాలట. అదేంటో తమిళ పేరులా ఉంది. మావిగన్ అంటే ఆయన ఉద్దేశం మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటే ఇంగ్లీష్లో MVG అనమాట. మావిగన్ అని పెట్టాలట ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరు. మళ్ళీ చాలా లిబరల్గా ఒక ఆఫర్ చేశాడు. అదేంటంటే మావిగన్ అనే పేరుతోటి రాజధాని పేరు పెడితే జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తాడేమో అని చెప్పి మీకు అనుమానం ఉంటే వేరే పేరు పెట్టండి పర్వాలేదు అని కూడా చెప్పాడు చాలా ఉదారంగా. అక్కడి నుంచి మళ్ళీ జంప్ చేశాడు ఇంకొక ఆర్గ్యుమెంట్కి. ఏ చట్టాన్నైనా చట్టసభలు తయారు చేయగలవు, ఆ చట్టాలని చట్టసభలు సవరించగలవు, ఇది వాస్తవం అన్నాడు. దీనికి భావం ఏంటి? భావం ఏంటంటే మీరు ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి దాన్ని ఆమోదింపజేస్తున్నారు, చట్టం చేస్తున్నారు. చట్టం ద్వారా అమరావతి రాజధాని అని ప్రకటింపజేస్తున్నారు. కానీ రేపు మేము వచ్చిన తర్వాత మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసి మళ్ళీ మేము పార్లమెంటుకి పంపించి అక్కడ కొత్త చట్టాన్ని చేయిస్తాము అని అర్థం. చేయించవచ్చు. జనం గనక జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఎన్నుకుంటే, ఆయనకి భారీ ఎత్తున ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు ఇస్తే, కేంద్రంలో గనక ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆధారపడి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడితే చట్టాన్ని మార్చండి, అందులో మావిగన్ అని పెట్టండి అని చెప్పి డిమాండ్ చేయొచ్చు. అలా చేస్తాను అని చెప్పి హింట్ ఇస్తున్నాడనమాట. తనకు అన్ని సీట్లు వస్తాయని, తనకు కూడా అటువంటి అవకాశం వస్తుందని చెప్తున్నాడు. పార్లమెంట్లో జరిగిన ఇంకొక విషయం మర్చిపోయాను నేను చెప్పటం. అదేంటంటే మిథున్ రెడ్డి మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పాడు. అంతకుముందట 2014లో అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు కర్నూలు 2వ రాజధాని అన్నారట. ఆ ప్రకారం చేయాలట. చాలా చోట్ల 2 రాజధానులు ఉన్నాయి అధ్యక్ష, సౌత్ ఆఫ్రికాలో కూడా ఉన్నాయి, చాలా రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి, ఎందుకు పెట్టకూడదు అన్నాడు. ఇదో కొత్త ప్రపోజల్. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి 3 రాజధానుల ప్రతిపాదన ఒకటి, అదైపోయిన తర్వాత ఇప్పుడు మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని కొత్తగా ప్రతిపాదించాడు ఆయన. లోక్సభలోనేమో మిథున్ రెడ్డి గారు కర్నూలు 2వ రాజధాని అని చెప్పి కొత్త ప్రతిపాదన చేశాడు. ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారో చూడండి, ఎంత గందరగోళంగా. ఇంకొక పెద్ద జోక్ ఏంటంటే ఇవాళ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా లోక్సభలో మాట్లాడిన మిథున్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ తరఫున ఇద్దరు ఒక మాట అన్నారు. అదేంటంటే భూములు ఇచ్చినటువంటి రైతులకి మీరు చెప్పిన హామీలు ఏమైనా నెరవేర్చారా? ఎంత ద్రోహం చేశారు రైతులకి? మీరు చేసిన అన్యాయం వల్ల రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని అక్కడ మిథున్ రెడ్డి మాట్లాడాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడాడు. ఈ వెరైటీ చూడండి. ఆయనేమో అసలు అమరావతిలో రాజధానే వద్దు అని చెప్పన్నాడు. రాజధాని వద్దు అంటే భూములు ఇచ్చినటువంటి రైతుల పరిస్థితి ఏమిటి అనేది ఎవరికి అర్థం కాల అప్పటికి ఇప్పటికీ. మిగతా విషయాలు పక్కన పెడితే రాజధాని అని అనుకున్న తర్వాత రైతులు భూములు ఇచ్చారు ల్యాండ్ పూలింగ్ కింద. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది ఇచ్చి. ఆ తర్వాత అమరావతి రాజధాని కాదు, లేకపోతే 3 రాజధానుల్లో ఒకటి, లేకపోతే 30 రాజధానుల్లో ఒకటి అని ఇట్లా మాట్లాడారు. మాట్లాడి దాన్ని ఏమీ చేయలేదు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి, అసలు ఏం చేయాలి అని చెప్పి ఏనాడైనా మాట్లాడా జగన్మోహన్ రెడ్డి గారు? ఇదిగో నేను కొత్త ప్రతిపాదన పెట్టాను 3 రాజధానులని, అయినా కూడా మీకేం నష్టం జరగదు, ఇలా నష్టం జరగదు అని ఏమైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడన్నా వివరించాడు? అసలు విచిత్రంగా 5 సంవత్సరాల పాటు రాజధాని అంశాన్ని గందరగోళం చేసి, ఇప్పటికీ గందరగోళం చేస్తా రైతుల గురించి ఆయన ప్రేమ వలకపోస్తున్నాడు. అది ఆశ్చర్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక మాట అన్నాడండి.
అమరావతిని రాజధానిగా వ్యతిరేకించడానికి రకరకాల ఆర్గ్యుమెంట్స్ చెప్తున్నాడు కదా. అందులో ఒక ఆర్గ్యుమెంట్ ఏమిటంటే అయింది, చంద్రబాబు నాయుడు ఈ 12 ఏళ్ల కాలంలో మనస్ఫూర్తిగా ఈ ప్రాంతంలో ఉన్నాడట. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళ కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయి, అసలు వాళ్ళు ఎప్పుడు ఉంటున్నారు, ఎప్పుడు హైదరాబాద్లోనే కదా ఉండేది అని. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏ లోకంలో ఉంటాడు ఏమిటనేది అర్థం కాదు. వాళ్ళకి ఇల్లు లేని మాట వాస్తవం. ఇల్లు లేకపోతే ఏమైంది, చంద్రబాబు నాయుడు గారికి ఈ మధ్య వరకు ఇల్లు లేని మాట వాస్తవం. అయితే ఏంటి, అయినా కూడా ఆయన భారీ ఎత్తున ఇల్లు కట్టుకుంటున్నాడు కదా అమరావతిలోనే, అది కూడా అందరికి తెలుసు కదా. ఆ తర్వాత వాళ్ళట మనస్ఫూర్తిగా అసలు ఆ ప్రాంతంలో ఉండటం లేదట, అసలు ఎప్పుడు ఉండరట. పొద్దున్న లేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక కార్యక్రమాన్ని పెట్టుకుని కనిపిస్తూనే ఉంటాడు ఆ టీవీల్లో, వద్దన్నా కూడా కనిపిస్తాడు ఆయన. లోకేష్ ఎప్పుడు ఏదో ప్రోగ్రాంలో ఉంటాడు అక్కడ. నిజానికి ఉన్నంది జగన్మోహన్ రెడ్డి గారు, కానీ ఆయనకి ఆ సెల్ఫ్ అవేర్నెస్సే ఉండదు. ఎవ్రీ వీక్ ఆయన సోమవారం మంగళవారం వస్తాడు, మళ్ళీ గురువారం శుక్రవారం వెళ్ళిపోతాడు బెంగళూరుకి. అసలు బెంగళూరుతో సంబంధం ఏంటి ఎవరికి అర్థం కాదు. పోనీ వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా కొంత అర్థం ఉంది. తర్వాత వెళ్ళాల్సిన అవసరం ఆయనకి లేదు. చంద్రబాబు నాయుడు గారికి అవసరం ఉంది అంటే ఎందుకు ఉంది, వాళ్ళ కంపెనీ హైదరాబాద్లో ఉంది, వాళ్ళ ఇల్లు హైదరాబాద్లో ఉంది, ఎన్నో సంవత్సరాల పాటు రాజకీయం చేసింది ఇక్కడ, ఇదే కేంద్రం. భార్య కోడలు ఉండేది హైదరాబాదులో. అందుకని వారానికో 10 రోజులకో 2 వారాలకో ఒకసారి వచ్చి వెళ్తున్నారు ఒకరోజు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పని ఇక్కడ, ఆయనకి తాడేపల్లి ఇల్లు ఉంది, ఆయన భార్య ఇద్దరు అక్కడే ఉంటారు. ఎవరి కోసం ఆయన బెంగళూరు వెళ్తున్నాడు, ఇది మా తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, మా పిల్లలు ఇక్కడ ఉన్నారు అంటే పోనీ కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. ఎవ్రీ వీక్ ఆయన బెంగళూరు వెళ్ళడం, మళ్ళీ వీకెండ్ అయిపోగానే రావడం చూస్తూనే ఉన్నాం మనం దాదాపు 20 నెలల నుంచి. గమ్మత్ ఏమిటంటే అది మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉండడు అసలు, అందుకని అమరావతి వద్దట. అసలు సంబంధం ఉందా, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రలో ఉండలేదు అసలు అనుకుందాం పోనీ, ఆయన ఎప్పుడు హైదరాబాద్లోనే ఉంటాడు. సో వాట్, దానికి అమరావతికి సంబంధం ఏంటి? అమరావతి అనేది రాష్ట్రానికి రాజధాని, ఆ తర్వాత ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చు, రాజధాని మాత్రం అదే ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఉండలేదు, లేకపోతే అమరావతిలో ఉండలేదు, ఆయనకి ఇల్లు హైదరాబాద్లో ఉంది, అందుకని అమరావతి వద్దా ఏంటి ఆర్గ్యుమెంట్ అది? తర్వాత చివరి ఆర్గ్యుమెంట్ ఏంటంటే అమరావతిలో దోపిడీ జరుగుతోంది. ఈ 2-3 రకాలుగా మాట్లాడతారు, ఆ స్పష్టత ఉండదు దేని గురించి మాట్లాడుతున్నారు. కాసేపు ఏమో లోక్సభలో మాట్లాడినప్పుడు మిథున్ రెడ్డి అక్కడ మొత్తం పొలాలన్నీ వాళ్ళే కొనేశారు, చంద్రబాబు నాయుడే కొనేశాడు అని చెప్పి ఏదో వేగ్గా కొన్ని ఆరోపణలు చేశాడు. అవి పక్కన పెట్టండి. ఇప్పుడు నిర్మాణంలో అవినీతి జరుగుతోంది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడాడు చాలాసేపు. నిర్మాణంలో అవినీతి జరుగుతుంటే ఈ కాంట్రాక్టర్లకి ఎక్కువ కోట్ చేసిన వాళ్ళకి ఇస్తే టెండర్లు, ఇందులో అవినీతి అక్రమాలు జరుగుతుంటే వాటి గురించి మాట్లాడచ్చు. దానికి అమరావతిని వ్యతిరేకించడానికి సంబంధం ఏమన్నా ఉందా? పోలవరం ప్రాజెక్టు ఉంది, పోలవరం ప్రాజెక్టులో గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్మాణం చేసినాయి. వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకున్నారు, మీరు అవినీతి చేశారంటే మీరు అవినీతి చేశారని. అంత మాత్రం చేత అవినీతి జరుగుతోంది కాబట్టి పోలవరం ప్రాజెక్టు మూసేయండి అని చెప్పి ఎవరైనా అన్నారా? పోలవరం ప్రాజెక్టుని కట్టొద్దని ఎవరైనా అన్నారా? రకరకాల స్కీముల్లో, రకరకాల కార్యక్రమాల్లో అవినీతి ఆరోపణలు వస్తూ ఉంటాయి. దానికి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మధ్య సంబంధం ఏమన్నా ఉందా? అమరావతిలో ఏదైనా అవినీతి జరిగితే అక్కడ నిర్మాణంలో, అక్కడ కాంట్రాక్టుల్లో, అక్కడ టెండర్లో దాని గురించి మాట్లాడవచ్చు. దానికి అమరావతిని వ్యతిరేకించడానికి ఏ రకమైన సంబంధం ఉంది అసలు? ఇంత గందరగోళంగా, ఇంత హాస్యాస్పదంగా, ఇంత ఇల్లాజికల్గా, ఇంత యాంటీ సోషల్గా ఒక రాజకీయ పార్టీ మాట్లాడడం నిజంగా విచిత్రం. ఇక చివరిగా చెప్పాల్సిన మాట ఒకటి ఉంది. ఇవాళ లోక్సభలో ఈ బిల్లు గురించి మొదట టీడీపీ తరఫున పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడారు. ఆయన చాలా బాగా మాట్లాడాడు, పూర్తిగా తెలుగులో మాట్లాడాడు, చక్కగా ప్రిపేర్ అయ్యి వచ్చి చాలా సమగ్రంగా అన్ని అంశాలని స్పృశిస్తూ మంచి ప్రసంగం చేశాడు. పురంధేశ్వరి గారు కూడా బాగా మాట్లాడారు, ఆవిడ ఇంగ్లీష్లో మాట్లాడింది. సో లోక్సభలో ఇప్పుడు ఈ బిల్లుకి ఆమోదం వచ్చింది కాబట్టి రాజ్యసభలో దీన్ని గురువారం నాడు అంటే రేపే ప్రవేశపెడతారు. రాజ్యసభలో కూడా ఆమోదం పొందిన తర్వాత, రాష్ట్రపతి ఆమోద ముద్ర వచ్చిన తర్వాత అమరావతికి చట్టబద్ధత వస్తుంది.